त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు డిసెంబర్ 14వ తేదీ గురువారం। ఈరోజున పంచాంగం వివరాలు చూద్దాం। ముందుగా స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం విధియ రాత్రి 2:50 వరకు ఉంది। మూలా నక్షత్రం పగలు 11:33 వరకు ఉంది। వర్జ్యం పగలు 9:59 నుంచి 11:33 వరకు ఉంది। మరల రాత్రి 8:47 నుంచి 10:19 వరకు ఉంది। ఈ రోజున విజయవాడకు సూర్యోదయం 6:25 సూర్యాస్తమయం 5:23 ఉదయం దుర్ముహూర్తం 10:04 నుంచి 10:45 వరకు, మధ్యాహ్నం దుర్ముహూర్తం 2:28 నుంచి 3:12 వరకు। సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 3 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। ఇక మరి గ్రహచారం చూస్తే రాహువు మీనంలో, గురువు మేషంలో, శని కుంభంలో, బుధ చంద్ర ఇద్దరు కూడా ధనుసులో, రవి కుజులు ఇద్దరు కూడా వృశ్చికంలో, శుక్రుడు మరి తులలో, కేతువు కన్యలో ఉన్నారు। ఇది ఈనాటి గ్రహచారం। ఇప్పుడు ఈనాటి గ్రహచారం ఆధారంగా మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం। అందరూ ఒక్కసారి భగవన్నామం చేస్తే మనం ఈ గ్రహాల యొక్క విశ్లేషణలోకి వెళ్దాం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి ఈ మేషరాశి వాళ్ళు ఈ రోజున వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా చక్కగా సజావుగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు। ప్రతి పని కూడా వేగంగా నడుస్తుంది। అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతూ ఉంటాయి। ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు। ఆర్థికంగా చాలా ఉల్లాసంగాను ఆనందంగాను ఉంటారు। ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। అన్ని కార్యక్రమాలు కూడా సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది। షేరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది। విద్యార్థులకు, రైతులకు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది। వృషభ రాశి ప్రతి విషయంలోనూ కూడా చాలా చక్కనైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు। మరి గురువు వ్యయంలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజున కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతలని సరిచేసుకునే నిమిత్తంగా మీరు చాలా తెలివిగా, ఓర్పుగా వ్యవహరించే అవకాశాలు ఉంటాయి। సహజంగా వృషభ రాశి వాళ్ళు కొద్ది రోజుల పాటు మీ సొంత పనులు తప్పితే ఇతరమైన వ్యవహారాలు జోలికి పోకుండా ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది అనేది ప్రత్యేకమైనటువంటి సూచన। విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మరి చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి। మిథున రాశి మిథున రాశి వాళ్ళకి అన్ని గ్రహాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి। కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి। ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటూ ఉంటాయి। ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉంటూ ఉంటాయి। మితభాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు। అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధిస్తారు। కోపావేశాలు తగ్గించుకుంటారు। అక్కడ ఎదుర్కొన్నా ఉన్నటువంటి పరిస్థితులని దృష్టిలో పెట్టుకుని ఏ పని ఎలా చేయాలి, ఎప్పుడు చేద్దాం, ఎలా చేద్దాం అనేటువంటి అంశాల్లో ఒక చక్కనైనటువంటి మానసిక వ్యవస్థను ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। కర్కాటక రాశి అన్ని పనులు చాలా చక్కగా పూర్తవుతాయి। కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి। ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీకు ప్రోత్సాహకరంగా ఉంటుంది। మంచి తెలివితేటలు ప్రదర్శిస్తారు। సముచితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ మరి మీకు సంబంధించిన పనులు, మీరు ఇతరులకు చేయాల్సిన పనులు, ఉద్యోగ విధి నిర్వహణ, వ్యాపార అంశాలు, మీ దగ్గర పనిచేసే వాళ్ళతో
ప్రవర్తించే తీరు అన్నీ కూడా చాలా గౌరవ మర్యాదలతో పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళి చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సింహరాశి. ప్రతి పని కూడా వేగంగా పూర్తవుతుంది. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలన్నీ కూడా చాలా అద్భుతంగా మీకు మంచి ఫలితాలు ఇచ్చేవిగా ఉంటాయి. పనులు ఆలస్యం అవుతాయి, కానీ ఇవాళ అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళు కూడా వాళ్ళ కార్యక్రమాలని చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఈ రోజున గ్రహచారం అనుకూలంగా ఉంది. ఏదో తెలియని భయము ఆందోళన వెంబడిస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మొత్తం మీద కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా విజయంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సుఖ సంతోషాలతో కాలక్షేపం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగున్నాయి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపి చాలా చక్కగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసుకుంటూ ఉంటారు. మరి అన్ని పనులు కూడా వేగంగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వాళ్ళకి జన్మ కుజుడు రవి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీరు చాలా చక్కనైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు తీసుకోవాలి. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మీరు జాగ్రత్తలు పడితే కనుక సమస్యలను దూరం చేసుకునే అవకాశం వస్తుంది. కొంచెం అజాగ్రత్తగా వ్యవహరిస్తేనే ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచండి. చంద్రుడు యొక్క సంచారం శుద్ధంగా ఉంది కాబట్టి ఇక్కడ ఇన్ని రాసుల మీద కూడా శుభపరిణామాలకే ఎక్కువగా మరి ఫలితాంశాలు చూపిస్తూ ఉన్నాయి. ఇది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ ధనురాశి. ఈ ధనురాశి వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా మరి చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. మరి కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో ఈరోజున కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపార విషయంలో కూడా మీ యొక్క నిర్ణయాలు, వ్యవహారాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అయితే గురు శుక్రుల యొక్క సంచార అనుకూల ప్రభావం చేత వాటిని అన్నింటినీ కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ వ్యయంలో ఉన్నటువంటి రవికుజులు మధ్య మధ్యలో ధనురాశి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేయాలి. అలా చేసి లాభాలు అందుకునే అవకాశం కూడా వస్తుంది. మకర రాశి. గ్రహచారం అంతా కూడా చాలా చక్కగా నడుస్తోంది. చంద్రుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా ప్రయాణాల విషయంలో కానీ, వాహనాలు నడిపే విషయంలో కానీ ఇబ్బందులు ఉంటాయి. ఎక్కడైనా పొరపాటున మీ యొక్క వస్తువులు మర్చిపోయే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి వాటిని అన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటించి సమస్యలు లేకుండా కాలక్షేపం చేసే పరిస్థితులు పొందుతారు. కుంభరాశి.
గ్రహచారంలో ప్రస్తుతానికి మీకు అనుకూలించినటువంటి గ్రహాలంటూ ప్రత్యేకంగా ఏం లేవు. కాబట్టి అన్ని పనులు కూడా చక్కగా నడుస్తాయి. మంచి నిర్ణయాలు చేసే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీకు మీ యొక్క నిర్ణయాలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. మరి రోజువారీ కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచండి. తద్వారా మీకు సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. మీనరాశి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.